ముకుంద జ్యువెలర్స్ వారి పూర్వీ గోల్డెన్ డైమండ్స్ నవంబర్ 1న KPHP లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. ప్రభుత్వ స్థలాలు, చెరువుల ఆక్రమణలపై ఓవైపు హైడ్రా కన్నెర్ర చేస్తుంటే మరోవైపు ఆక్రమణదారులు యథేచ్ఛగా కబ్జాలకు పాల్పడుతున్నారు. రాత్రికి రాత్రే చెరువులను వ్యర్థాలతో నింపేస్తున్నారు. ప్రశ్నిస్తే భౌతిక దాడులకు దిగుతున్నారు. వారి ఆగడాల మూలంగా చెరువులు ఆనవాళ్లు కోల్పోతున్నాయి. జీవ వైవిధ్యము దెబ్బతింటుంది. ఇందుకు ఉదాహరణే కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల సరిహద్దుల్లో ఉన్న పరికి చెరువు. ఆక్రమణదారుల చెరలో చిక్కి విలవలలాడుతున్న పరికి చెరువుకు సరిహద్దులు గుర్తించి కాపాడాలని స్థానికులు హైడ్రాను కోరుతున్నారు. హైడ్రా రాకతో హైదరాబాద్ మహానగరంలో నీటి వనరులు జీవం పోసుకుంటున్నాయి. ఇన్నాళ్లు ఆక్రమణదారుల చెరలో చిక్కి శల్యమైన వాటిని హైడ్రా విడిపించి పునరుద్ధరిస్తోంది. ఇదంతా ఒకవైపు జరుగుతుంటే మరోవైపు కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, శేర్లింగంపల్లి నియోజకవర్గాల్లోని చెరువులు, కుంటలు యథేచ్ఛగా కబ్జాలకు గురవుతున్నాయి. ఇందుకు సజీవ సాక్ష్యం కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల పరిధిలోని గాజుల రామారం, భూదేవి హిల్స్ లోని పరికి చెరువు. దీనిపై ఫిర్యాదులు చేసినా పట్టించుకునేవారు లేరని, ఫలితంగా చెరువు ఆనవాళ్లు పూర్తిగా కోల్పోతుందని స్థానికులు అంటున్నారు. ఒకప్పుడు 60 ఎకరాలకు పైగా ఉన్న ఈ చెరువు కాలం గడిచే కొద్దీ 30 ఎకరాలకు కుంచుకుపోయిందని స్థానికులు చెబుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో స్థానికంగా ఉన్న కొంతమంది చోటామోటా నాయకులు ఈ చెరువును భవన నిర్మాణ వ్యర్థాలతో నింపేసి ఆక్రమణలకు పాల్పడుతున్నారు. భూదేవి హిల్స్ వైపు నుంచి 20 అడుగుల లోతున చెరువును పూడ్చి కబ్జా చేశారు. ఫిర్యాదు చేసే వారిపై అనుచరులతో బెదిరింపులకు దిగుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 50 నుంచి 60 ఎకరాలు ఉంటుంది. ఇప్పుడు దాదాపు తిప్పి కొడితే ఒక 30 ఎకరాలు లేదన్న. ట్రాక్టర్ కానీ లారీలు కానీ అవి ఏంటంటే నెంబర్ ప్లేట్లు లేకుండా, అంటే నెంబర్ ప్లేట్ ఉంటే పట్టుకుంటారని నైట్లలో తోలేస్తున్నారన్న. ఆల్రెడీ పిఎస్లో చాలాసార్లు బండ్లు పట్టుకున్నారు. అవి పట్టుకుంటే ఏమవుతుందంటే వేరే బండ్లాగా మళ్ళీ తీసుకొస్తున్నారు. అంటే నెంబర్ ప్లేట్ లేకుండా గుర్తుపడరు అన్నట్టుగా. అది 25 ఫీట్ల డెప్త్ నుంచి మినిమం 25 నుంచి 30 ఫీట్ నుంచి పూడ్చుకుంటే వెళ్ళిపోతుంది. ఆల్రెడీ సర్వే నెంబర్ ఇక్కడిది కాదు, యాక్చువల్లీ సర్వే నెంబర్ వేరే ఉంది. ఆ సర్వే నెంబర్ చూసుకుంటే ఈయన ఏం ఓవర్లాప్ ఉంది నాకు అనేసి రోజు ముందు కొంచెం మట్టి పోసుకుంటే వెళ్ళిపోతున్నాడు. పరికి చెరువు వాస్తవ FTL 60.84 ఎకరాలు కాగా 2014 నుంచి ఆక్రమణల పర్వం ఊపందుకున్నట్లు తెలుస్తోంది. గడిచిన 5 ఏళ్లలో ఈ ఆక్రమణల పర్వం ఏకంగా చెరువును మింగేదాకా వెళ్లింది. చెరువు FTLలో సిమెంట్ ఇటుకల తయారీతో పాటు రేకుల షెడ్లు వేసి వాణిజ్యపరంగానూ దండుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆక్రమణల పర్వం ఓవైపు సాగుతుంటే మరోవైపు పలు సామాజిక వర్గాల శ్మశాన వాటికలు సైతం FTL పరిధిలోనే ఉన్నాయి. వాటి జోలికి వెళ్లకుండా చెరువు సరిహద్దులను గుర్తించి పరిరక్షించాలని స్థానికులు కోరుతున్నారు. హైడ్రా అనగానే అందరూ భయాందోళనకు గురి అవుతున్నారు. ఎందుకంటే చెరువు దగ్గరలో ఉన్నాయి, ఏమన్నా కూలిపోతాయో అలా విధంగా బాగా భయాందోళనకు గురి అయ్యారు. సో దానికి అలా గురి కాకుండా ఉండాలంటే ముందుగా గవర్నమెంట్ మీరు ఒక కంచె ఏర్పాటు చేయండి. పరుకు చెట్టు చుట్టూ ఒక కంచె ఏర్పాటు చేస్తే మాకు ఇక్కడ ఉన్న ఫ్లాట్లు వాళ్ళకి సేఫ్టీగా ఉంటుంది. తెలుగు హిందువులది అని చెప్పేసి ఒక శ్మశానం ఉంది. ఈ మధ్యలో ముస్లిమ్స్ వచ్చి ఇక్కడ మాది ఉంది, ఎప్పటి నుంచో ఉంది అని అంటున్నారు. FTL బఫర్ జోన్లోనే ఉంది, ఎప్పటి నుండో ఉంది. అది సరే, వాళ్ళదైనా ఉండాలి, మనదైనా ఉండాలి, క్రైస్తవులది కూడా ఉండాలి, అందరిది ఉండాలి. వాళ్ళది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జాగా అనేది కూడా ఈ గవర్నమెంట్ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఎవరిది వాళ్ళకి ఇవ్వాలి. ఎటువంటిది జరగకుండా చూసుకుంటున్నాం. మేమే ఏదన్నా వచ్చినా కూడా మేమే కంప్లైంట్లు అనేది చేసుకుంటూ అందరికీ చెప్పుకుంటూ కూడా ఎవరు కొనొద్దని కూడా మేమే అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాం. వాస్తవానికి ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొనడం, ఆగడం అన్నీ అయిపోయినాయి మ్యాక్సిమం. ఇంకోటి ఏంటంటే అధికారులు ప్రత్యేకంగా కోరేదంటే చెరువు శుభ్రం చేస్తే మాకు దోమల బెడద కూడా బాగా ఎక్కువ ఉంది. డ్రైనేజ్ అనేది పొల్యూట్ అయిపోయింది. దాని చెరువు పరిధి ఎక్కడ దాకా ఉందో ఒకటి వేసేసి ఫినిషింగ్ చేస్తే ఆ FTL బఫర్ జోన్ ఏదైతే మాకు చూపిస్తే దాంట్లోనే పిల్లలకు పార్కులు, కమిటీ హాలు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది మాకు కూడా. కొంతమంది హైడ్రాను బూచీగా చూపిస్తూ ఇప్పటికే ఇల్లు నిర్మించుకున్న వారిని బెదిరిస్తున్నారని స్థానిక ప్రజలు వాపోతున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సైతం ఈ చెరువును పరిశీలించి ఆదేశాలిచ్చినప్పటికీ ఆక్రమణదారులదే పైచేయి అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది పరికి చెరువు పడుతున్నటువంటి వేదన. ఒకవైపు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, మరోవైపు కూకట్పల్లి నియోజకవర్గాల సరిహద్దులో ఉండడం వల్ల దీన్ని పెద్దగా అధికారులు పట్టించుకోవడం లేదు. దీని మీద ఇప్పటికే స్థానికంగా ఉన్న వారంతా కూడా హైడ్రాకు ఫిర్యాదు చేసినప్పటికీ అవి కేవలం పరిశీలనలకు మాత్రమే ఉన్నాయి. సో ఇప్పటివరకు దీనికి సంబంధించి FTL బఫర్ జోన్ గుర్తించకపోవడం వల్ల ఆక్రమణదారులు దీనిలో రాత్రులకు రాత్రులే వేలాది టన్నుల వ్యర్థాలతో నింపేయడం వల్ల చెరువు ఇంకా పూర్తి స్థాయిలో ఆనవాళ్లు కోల్పోయే ప్రమాదంలో పడింది. మరి ఇప్పటికైనా హైడ్రా కావచ్చు, ఉన్నతాధికారులు స్పందించి తమ పరికి చెరువును కాపాడాలని చెప్పి స్థానికులు వేడుకుంటున్నారు. కెమెరామెన్ దాసుతో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.